కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ఎంపీ కవిత ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని, ఎంపీ కవిత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। శుభదినం మన గౌరవ ఎంపీ ఉద్యమకారిణి జాతీయ స్థాయిలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానం ఇప్పటికే పొందిన మన గౌరవ ఎంపీ శ్రీమతి కవిత గారి జన్మదినం
ఆ జన్మదిన సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నాయకులందరి పక్షాన కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. గౌరవ ఎంపీ మన కల్వకుంట్ల కవితక్క గారు వారు జగిత్యాల నుంచి నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించకంటే ముందే తెలంగాణ జాగృతి స్థాపించి ఉద్యమంలో ఊరూరులో తిరిగి తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసిన కృషి చేసిన ఒక గొప్ప వనిత మన ఎంపీ కవితక్క గారు. వారు ఒక పార్లమెంటు సభ్యురాలుగా తెలిసిన తర్వాత అటు జాతీయ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్ర సమస్యలను మరీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్లో పరిధిలోని సమస్యలు అందులో జగిత్యాల ప్రాంత సమస్యలు కూడా అక్కడ లేవనెత్తి సాధించడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే చూస్తూ ఉంటే మనం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి పురాత చర్యల ఫామ్ ఒక 22 కోట్లు, అదేవిధంగా లక్ష్మీపూర్లో ఒక సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ 7 కోట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇతర పక్షుల సహకారంతో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వారు శ్రీకారం చుడతా ఉన్నారు. వారి అండదండలతో ఇక్కడ జగిత్యాల నియోజకవర్గాల్లో ఈ పార్టీని కూడా బలోపేతం చేస్తూ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందేలా చేయడం జరుగుతూ ఉంది. మరి అలాంటి మన గొప్ప కవితక్క గారు నిండు 100 ఏళ్ళు జీవితం మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా నాయకులకు కార్యకర్తలందరూ కూడా